జగన్ను వణికిస్తున్నటువంటి ఆ 3 నియోజకవర్గాలండి. ఎక్కడ ఏ 3 నియోజకవర్గాలు, ఎందుకు ఇప్పటికీ ఆ 3 స్థానాల పేరు వినగానే వైసీపీ క్యాంపులో టెన్షన్ మొదలవుతుంది. రాజకీయాల్లో గెలుపోటములు అనేది సహజం అండి. కానీ కొన్ని నియోజకవర్గాలు మాత్రం పార్టీల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అలాంటి 3 కీలక స్థానాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పెద్ద సవాలుగా మారాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అవే కుప్పం, మంగళగిరి, టెక్కలి. ముందుగా కుప్పం గురించి మాట్లాడుకుంటే, కుప్పం అంటే సాధారణ నియోజకవర్గం కాదండి. అది నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానానికి గుర్తు. అక్కడి నుంచే ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ప్రతిపక్ష నేతగా నిలిచారు, ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి కోటను కూల్చాలనేటటువంటి పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు 2019 తర్వాత ఫుల్ ఫోకస్ పెట్టారు. అక్కడ వై నాట్ కుప్పం అంటూ భారీ స్థాయిలో ఆపరేషన్ మొదలుపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మున్సిపాలిటీ వరకు వైసీపీ దూకుడు చూపించింది. పెద్దిరెడ్డిని రంగంలోకి దింపి అన్ని శక్తులు వినియోగించారు. నిధులు కావచ్చు, అభివృద్ధి హామీలు కావచ్చు, రాజకీయ వ్యూహాలు కావచ్చు, ఇలా అన్ని రకాలైనటువంటి అస్త్రాలని వాళ్ళు ప్రయోగించారు. కానీ ఫలితం 2024 ఎన్నికల్లో మరోసారి చంద్రబాబు గారు ఘన విజయం సాధించారు. వైసీపీ పెట్టుకున్నటువంటి ఆశలు కుప్పకూలిపోయాయి, ఛిద్రమైపోయాయి. ఇప్పుడు అక్కడ పార్టీకి బలమైనటువంటి అభ్యర్థి కూడా కనిపించడం లేదనేటటువంటి ప్రచారం సాగుతుంది. అంటే జగన్ ఎంత ఫోకస్ పెట్టినా కుప్పం ఇంకా చంద్రబాబు గారికి కంచు కోటలాగే నిలిచిందన్నమాట. ఇక రెండో నియోజకవర్గం మంగళగిరి విషయానికి వస్తే, ఇది ఇప్పుడు నారా లోకేష్ రాజకీయ ప్రతిష్టకు కేంద్రంగా మారింది. 2019లో లోకేష్ ఓడిపోయిన తర్వాత వైసీపీ అక్కడ గెలుపు జెండా ఎగరవేసింది. ఆ సమయంలో లోకేష్ ను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ రాజకీయాల్లో 5 ఏళ్ళు చాలానే మార్పులు తీసుకొస్తాయి కదా. 2024కి వచ్చేసరికి లోకేష్ తిరిగి బలంగా నిలబడ్డారు. అక్కడ భారీ మెజారిటీతో గెలిచి మంగళగిరిని తన సొంత బేస్ గా మార్చుకున్నారు. ఇక్కడ లోకేష్ గారిని ఒక విషయంలో మెచ్చుకోవచ్చండి. ఎక్కడైతే ఓడిపోయారో ఆ ఓడిపోయిన స్థానంలోనే మళ్ళీ పోటీ చేసి గెలవాలి అన్న పట్టుదలతోటి అక్కడ మంచి కార్యకలాపాలు, జనాలకి అభివృద్ధి పనులు, ఓడిపోయినప్పుడు కూడా ప్రభుత్వం చేయాల్సినటువంటి కొన్ని పనులు ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. అక్కడ మంచి పేరు సంపాదించుకున్నారు. అది పట్టుదలగా ఆయన మంగళగిరిని తన సొంత బేస్ గా మార్చుకున్నారు అనమాట. ఇప్పుడు అక్కడ వైసీపీ పరిస్థితి ఏంటి? పాత నాయకులకు టికెట్ ఇస్తారా, కొత్త వారిని తీసుకొస్తారా, ఇన్ఛార్జ్ ఎవరు, సమన్వయకర్త ఎవరు అన్నదానిపై స్పష్టత లేదు అనేటటువంటి టాక్ వినిపిస్తోంది. అంటే ఒకప్పుడు టార్గెట్ చేసినటువంటి మంగళగిరి ఇప్పుడు జగన్ కు మరో కఠిన పరీక్షగా మారిందని చెప్పొచ్చు. ఇక 3వ నియోజకవర్గం వచ్చేసరికి టెక్కలి. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బలమైనటువంటి పేరు కింజరపు అచ్చెన్నాయుడు. వరుస విజయాలతో టెక్కల్ని తన బలమైనటువంటి కోటగా మార్చుకున్నటువంటి వ్యక్తి. జగన్ పలు ఎన్నికల్లో అక్కడ వ్యూహాలు మార్చారు, అభ్యర్థులను మార్చారు, కొత్త సమీకరణలతోటి ప్రయత్నించారు. కానీ ఫలితం మాత్రం ఏమాత్రం మారలేదు. అచ్చెన్నాయుడు మళ్ళీ గెలుస్తూనే వచ్చారు. ఇప్పుడు అక్కడ కూడా వైసీపీకి స్పష్టమైనటువంటి నాయకత్వం అనేది కనిపించడం లేదు అనే చర్చ నడుస్తోంది. అక్కడ ఇన్ఛార్జ్ ఎవరు, వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు అన్నటువంటి ప్రశ్నలకు జవాబు రావడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ 3 నియోజకవర్గాల ప్రత్యేకత ఏంటి? ఇవి కేవలం 3 స్థానాలు కాదండి, 3 రాజకీయ సంకేతాలు. కుప్పం అంటే చంద్రబాబు ప్రభావం, మంగళగిరి అంటే లోకేష్ ఎదుగుదల, టెక్కలి అంటే అచ్చెన్నాయుడికి పట్టు. ఈ 3 చోట్ల వైసీపీ బలహీనంగా కనిపిస్తే అది పార్టీ మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపిస్తుంది అనేది ఒక విశ్లేషణగా నడుస్తోంది. అందుకే ఇప్పుడు ప్రశ్న ఒక్కటేనండి, జగన్ ఈ 3 కోటలపై మళ్ళీ దాడి చేస్తారా, లేక కొత్త వ్యూహాలతో ముందుకు వస్తారా, అభ్యర్థులను మార్చుతారా, లేక నాయకత్వాన్ని బలోపేతం చేస్తారా, లేక ఈ 3 నియోజకవర్గాలు 2029 వరకు కూడా టీడీపీ ఆధిపత్యంలోనే ఉంటాయా అనేది ఇక్కడ మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.
వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. తదుపరి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.